హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి పికల్ బిజినెస్ గైస్. పికల్ బిజినెస్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది అండ్ అబ్రాడ్లో అయితే దీనికి చాలా పెద్ద డిమాండ్ ఉంది. మాక్సిమం అబ్రాడ్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ అయిపోయినారు కాబట్టి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ బిజినెస్ని మంచిగా స్టార్ట్ చేయవచ్చు. మార్కెట్లో కొన్ని కంపెనీస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ చాలా క్రోర్స్ సంపాదిస్తున్నారు. సో గైస్, టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పికల్ బిజినెస్లో. సో గైస్, ఫస్ట్లీ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు పికల్ చేయడం వచ్చి ఉండాలి. ఆర్ఎల్స్ మీ ఫ్యామిలీలో ఎవరు కొన్ని వచ్చినా మీరు వాళ్ళతో చేయించుకొని సేల్ అనేది చేయొచ్చు, లేదా మీరు ఒక షెఫ్ని పెట్టుకొని కమర్షియల్గా కూడా స్టార్ట్ చేయొచ్చు. సో గైస్, ఫస్ట్లీ మీరు అందరినీ పిలిపించి మీ పికిల్స్ని రెడీ చేయండి. లైక్ మ్యాంగో కానీ, టమాటో కానీ, మిర్చి కానీ, అదేవిధంగా నాన్ వెజ్ పికిల్స్ లైక్ చికెన్, ప్రాన్స్, మటన్ ఉంటాయి కదా, అవి కూడా రెడీ చేయించి అందరికీ కొన్ని శాంపిల్స్ అనేవి పంపండి. డిఫరెంట్ మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ, అదేవిధంగా మార్కెట్లో కొంతమంది ఫుడ్ రివ్యూయర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా పంపండి. సో అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకోండి గైస్. ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నాక అంత ఓకే అయితే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. లేదంటే ఏం చేంజెస్ చేయాలో ఆ చేంజెస్ అనేవి చేయండి. లేకపోతే షెఫ్ని మారుస్తారా, షెఫ్ని కూడా మార్చండి. మీకు అంత ఓకే అనుకున్నప్పుడు మీరు ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోండి గైస్, FSSAI నుంచి. అండ్ నెక్స్ట్ గైస్, అంత ఓకే కాగానే మీకు ఒక మంచి లోగో అనేది తీసుకోండి. మీ యొక్క ప్యాకింగ్ చేయండి గైస్. పికల్స్ 250 grams ఉంటుంది, 500 grams ఉంటుంది, అలానే కేజీ 2 kg అలా ఉంటాయి కదా. డిఫరెంట్ ప్యాకింగ్ చేయండి. లేబులింగ్ ప్రాపర్గా చేసుకోండి. మీకు మార్కెటింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో గైస్, ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనకు ఒక 5,000 to 10,000 అనేది స్టార్టింగ్లో అవుతుంది. మీ యొక్క బిజినెస్ గ్రో అవుతున్నప్పుడు మీరు కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేవి 2 times ఉంటుంది గైస్. అంటే మీరు 5,000 పెడితే మీకు 10,000 వస్తుంది, 10,000 పెడితే మీకు 20,000 అనేది రావడం జరుగుతుంది. సో గైస్, మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. సో గైస్, మార్కెటింగ్కి మీరు ఆల్మోస్ట్ మీ లోకల్లో ఉన్న షాప్స్ ఉంటాయి కదా, కిరాణా షాప్స్ కానీ, మీ లోకల్లో సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర మీ యొక్క ప్రోడక్ట్ అనేది డిస్ప్లే చేయండి. వాళ్ళకు ఒక 10 to 20 రూపీస్ తక్కువకి ఇవ్వండి గైస్. ఎందుకంటే మీరు అంత తక్కువకి ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ మార్జిన్స్ వర్కౌట్ అవుతాయి కాబట్టి ఎవరైనా కస్టమర్ వచ్చి ఏదైనా కొత్త పికల్ వచ్చిందా, బాగుందా అంటే మీ యొక్క పికల్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలా మీ సేల్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ గైస్, మెయిన్లీ అయితే మీరు ఒకవేళ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే US కానీ, కెనడా కానీ, UK కానీ, ఏ అబ్రాడ్ కంట్రీ అన్నా కూడా నాన్ వెజ్ పికల్స్కి చాలా డిమాండ్ ఉంది. సో మీరు నాన్ వెజ్ పికల్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. అండ్ ప్రతి ఒక్కరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయండి గైస్. అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అలా ఓవర్కమ్ చేయండి. అండ్ గైస్, మ్యాక్సిమం మీరు ఎక్స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బికాస్ మన తెలుగు వాళ్ళు యూఎస్లో కానీ, యూకేలో కానీ, అబ్రాడ్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ యొక్క పికిల్స్ అనేవి చాలా ఇష్టం. సో చాలా మంది ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, అక్కడ లోకల్ వాళ్ళు కూడా కొనుక్కోవడం జరుగుతుంది. అండ్ మీరు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. టేస్ట్ మంచిగా ఉంటే చాలు గైస్, వర్డ్ ఆఫ్ మౌత్తోనే మీ బిజినెస్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. సో గైస్, ఇది గైస్ ఈ రోజు వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.